మీరు చూశారు కదా, ఒకసారి మాట్లాడించండి. మరి నేను వేరే మెడిసిన్ తీసుకొచ్చాను, దాని నుంచి వాపు మొత్తం తగ్గడానికి మాట్లాడించండి సార్. కూర్చోండి, కుర్చీలో హలో హలో ఎలా ఉందండి? గిన్నెలో వేయండి, దొడ్డుప్పు ఉత్తి దాకా నేపండి, డ్రై అవుతుంది. దాన్ని మిక్సీలో కొట్టండి, ఒక సీసాలు వేసి పెట్టండి. ఇది ఇప్పుడు పైన చల్లండి కూర మీద. ఆవిడ తినడానికి ఇష్టపడుతుంది, మన పని కూడా అవుతుంది. ఉండదు. సీలుకు ఒకరు నిల్వ చేస్తారు అంటే చూపించినాము ఇంజెక్షన్స్ పెట్టినామని చెప్పేసాను. ఆమెకు ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి గ్లూకోజ్ ఇవ్వకూడదు అని చెప్పారు. ఆల్బమ్ ఇంజెక్షన్ ఇచ్చేసాను, ఒకటే ఇచ్చే ఫస్ట్ డే. తర్వాత బ్లడ్ తక్కువ కానీ రెండోవి ఎక్కించారా బ్లడ్? కానీ బ్లడ్ ఎక్కిలేదు సార్, ఐరన్ ఇంజెక్షన్ ఇచ్చారు రెండు. అదే డిశ్చార్జ్ నుంచి 1 వీక్ అవుతుంది. మరి పైప్ లేకుండా మామూలుగా నీళ్ళు పాస్ చేస్తుంది కదా, కానీ అవుట్పుట్ ఎంత వస్తుందో తెలవడం కోసం అట్లా ఉంచినాను. అక్కడ ఇన్ఫెక్షన్ అవుతుంది మళ్ళీ. అది ఇప్పుడు తీసేస్తాను, అది రమ్మని చెప్పాను. వెళ్ళండి, ఆయనకి ఇవేం చెప్పొద్దు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారో మీరు వినండి అంతే. అంతకు మించి మీరు ఏమీ పెద్దగా ఇది చేసి చెందొద్దు. సెల్లి గట్టి ఇలాగే వెళ్తారు కదా మీరు, మెయిన్ రోడ్ మీద వెళ్తారు కదా, నిజాంపేటే కదా. నిజాంపేట ఊరు దాటినంటే లెఫ్ట్ సైడ్లో ఉంది, ఆ లెఫ్ట్కి అలాగా. సరే ఇప్పుడైతే ఏనండి, నా అంచనా వరకు అనుకున్నట్టు ప్రకారంగా వైద్యం జరగలేదు. యాంటాసిడ్స్ ఎక్కువ బాడీలోకి వెళ్ళిపోయినాయి. ఆవిడ జీర్ణక్రియ అంతా ఏం చేసుకోవాలో వాటిలన్నింటిని పాడు చేసేది. వాటిని బాగు చేయాల్సింది పోయి అనుకుంటాను నేనైతే. ఇప్పుడు ఎందుకంటే భరించలేని బాధ అనుభవించేస్తున్నారు ఆవిడ. ఇది మాత్రం యథార్థం. ఆయాసం అంటే గుండెకే వాటర్ పట్టేసింది, ఎవరికే వాటర్ పట్టేసింది, కిడ్నీస్ ఒక ఇంకా ఇప్పుడు సంతోషం ఏంటంటే ఒక ఎన్లార్జ్ కాలేదు, కిడ్నీస్ వాసిపోయి ఎక్కువ ఉబ్బుపోలేదు. అయితే ఇందులోనే ఇంకోటి కావాల్సింది ఒకటి ఉంటుంది కంపల్సరీగా, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉందో కావాలి. అందులో టెస్ట్ ఎక్కడ చేయలేదు. ఈజీఆర్ఎఫ్ అని చేస్తారు. అదే స్వామి, యూరో ప్రోటీన్స్ గీట ఒకవేళ ఎక్కువ పోతుంటే ఇది గీట ఎక్కువ వచ్చింది అనుకో రిపోర్ట్, కంపల్సరీ అది చేయాలని చెప్పాడు. కంపల్సరీ ఏది కావాలో అది మానేసి ఎందుకంటే 100 చేశారు. ఈజీఆర్ఎఫ్ అంటే నేను చెప్పేది ఏంటంటే కిడ్నీస్ ఎలా వడపోస్తున్నాయి, ఎందుకు ఎంత వడపోస్తున్నాయి, అసలు ఎంత వడపోయాలి, ఎంత తగ్గిపోయింది అది శక్తి సామర్థ్యం. అప్పుడు దాని మీద మనం బేస్ చేసుకొని దానికి ఫిల్టరేషన్కి మనం ఇస్తాం. అంతేగాని ఇవన్నీ ఎందుకు చేసినట్లు చాలా అనవసరమైన టెస్టులు ఉన్నాయి. ఈ రిపోర్ట్ చూసి ఇన్సూరెన్స్ ఉందా అని ఎందుకు అడిగానంటే, ఇన్సూరెన్స్ ఉందంటే ఇంకా వాళ్ళు ఇష్టం చెప్పలేము మనం. ఈ రిపోర్ట్ చూసి ఇది పర్లేదు కదా అన్నట్టు అన్నారు. ఈ రిపోర్ట్ ఏమన్నారు ఆయన చూసి, దాని తర్వాత ఈ రిపోర్ట్ టెస్ట్ యూరో ప్రోటీన్ టెస్ట్ చేస్తే ఒకవేళ అది ఎక్కువ ప్రోటీన్స్ పోతుంటే మాత్రం మీరు చెప్పారు కదా అది చేస్తామని అన్నాడు. ఈజీఆర్ఎఫ్ చేయమనండి. ఇప్పుడు వెళ్తున్నారు కదా ఎలాగని, దానికి ఏం డబ్బులు అయితే ఎన్ని డబ్బులు అవుతాయి ఎన్ని డబ్బులు ఇచ్చేసి ఈజీఆర్ఎఫ్ చేస్తే కిడ్నీస్ ఫంక్షనింగ్ వడపోత ఏ రకంగా ఉందని చూడవచ్చు. ఈ టెస్టిమోనియల్ ప్రకారంగా చూస్తే ఓన్లీ క్రియాటిన్ కొంచెం పెరిగినంతలో అంత రావడానికి వీల్లేదండి. ఇప్పుడు నేను చూసి ఈ రిపోర్టుల ప్రకారంగా చూస్తే ఈ రిపోర్ట్స్ పేషెంట్ కండిషన్ చూస్తే రెండు ఒక రకంగా కాదు.
రిపోర్ట్కి ఉన్న కండిషన్ మ్యాచ్ కావట్లేదు. ఈ దారుణమైన కండిషన్లో ఏం లేవు ఈ రిపోర్ట్లు. అందుకని నేను చెప్తున్నాను మీకు ఈ మాట. రిపోర్ట్ నార్మల్ ఉండే పరిస్థితి మాత్రం అది అందుకని దాన్ని ఏ రకంగా మనం సరి చేసుకోవాలని ఆలోచించాలి తప్ప ఇంక ఎన్ని వాటితో కాదు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మాడితో రమ్మన్నారు కాబట్టి అక్కడ కంటిన్యూ వయసు జరుగుతుంది కాబట్టి మీరు వెళ్ళండి, ఒకసారి చూపించండి. మరి ఏమి కూడా మార్పు రాలేదు, అసలు ఏం పరిస్థితి ఏంటి అని అడగండి. ఫ్రమ్ ది బిగినింగ్ మేము హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి కూడా రోజు రోజుకి ఆవిడ ఎంతో కొంత బాగుపడాలి, లేచి తిరగాలి కదా ఫ్రీగాని. వైద్యం అంటే అదే కదా. మరి అది కాకుండా ఇంకా వీక్ బై వీక్ ఇంకా బాగా ట్రైన్ అయిపోయి మనిషి బెడ్లో అంటే నడిచే వాళ్ళేమో కూర్చున్న వాళ్ళేమో పడుకున్న వాళ్ళేమో అటు నుంచి అట్టే పోవాలి అన్నట్టుగా. పడుకున్న వాళ్ళు లెగాలి, లేచిన వాళ్ళు అటు ఇటు తిరగాలి, అలా నడాలి, వాళ్ళు మళ్ళీ మామూలు సాధారణ జీవితంలో పడాలి. కారణం ఏంటంటే అంత అబ్నార్మల్ స్టేజ్లో ఆవిడ బాడీ కండిషన్ కానీ ఆవిడ వయసు కూడా లేదు. ఆవిడ గట్టిగా పనిచేసి ఆవిడలాగే కనపడుతుంది నాకైతే ముందు నుంచి బాడీ అది చూస్తే. దాన్ని బట్టి ఆలోచన చేయండి, వెళ్ళి అక్కడ ఏంటో చూసుకొని ఈజీఆర్ రిపోర్ట్ చేయమనండి. మీరు మళ్ళీ ఇటు వెళ్తారా? నిజాంపేట అంటే మెయిన్ రోడ్ ఎక్కుతారు. మెయిన్ రోడ్ ఎక్కి డైరెక్ట్ నిజాంపేట ద్వారా వస్తుంది, లెఫ్ట్కి వెళ్తారు. నిజాంపేట వెళ్ళి ఎస్ఎల్జీకి వెళ్తారు, చూపించుకుంటారు, మళ్ళీ రిటర్న్ వస్తారు. సేమ్ మీరు వచ్చేటప్పటికి ఇక్కడ ఒకసారి ఆగండి. అవన్నీ ఏం తిప్పక్కర్లేదు, మళ్ళీ వెళ్ళేటప్పుడు నేను ఉంటాను, అప్ టు 4 దాకా ఉంటాను నేను. మీరు వచ్చేటప్పుడు ఆగండి ఇక్కడ. అయితే నేను ఎంతో కొంత ఉపశమనానికి ఇస్తాను. సండే నాటికి కరెక్ట్గా ఫిక్సేషన్ మీకు కల్పించి ఆవిడకి ఇస్తాను. కొంచెం ఏదేమైనా మెల్లిమెల్లిగా రిలీజ్ అవుతాయి. ఆ వాటర్ పట్టకుండా శరీరానికి మనం చూసుకోగలిగితే మనం గెయిన్ అయినట్టే. అన్నెసరీ ఆ నీరు బయటికి డ్రైన్ కాకపోతే ఎంత అవస్థ ఉంటుంది. మన బాత్రూంలో మనం వాడేస్తున్నాం, నీరు కొట్టేస్తున్నాం, అది బయటకు పోదు, ఏమవుద్ది? సింపుల్ థింగే. అయిపోతుందంటే మరి మొత్తం వాటర్ ఎక్కడెక్కడ ఇటు గుండెకి తన్నేసింది, లంగ్స్కి తన్నింది, కిడ్నీకి తన్నింది, అవన్నీ కూడా వాటర్ ఎక్కడ కూడా ఇది లేకుండా ఎక్కువగా నీరు తాగేసి పట్టుకుంటే ఎలాగవుతుంది, ఎలాగ. సరే మీరైతే వెళ్ళండి, అక్కడ అది ఒకటి చేయించుకోండి. ఈజీఆర్ఎఫ్ ఫంక్షనింగ్ టెస్ట్ అంటే వాళ్ళు చేసేస్తారు. అది కాకపోతే కూడా మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు, వాళ్ళ దగ్గర చేయించాలని లేదు. కావాల్సిందే అదమ్మా, ఇప్పుడు కావాల్సిందే అది. ఇప్పుడు నేను పొద్దున్న టిఫిన్ చేశాను, నిన్న ఏదో మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తాను. రేపు పొద్దున్నే ఏంటి బయటికి పంపేది? సాల్మా, అది కిడ్నీగా. పొద్దున్నే మంచి ఉప్మా పెసరట్ అన్నీ పెట్టుకుని తిన్నాను, బాగుంది. మళ్ళీ మధ్యాహ్నం కూడా సాంబార్ గింబార్ అది వేసుకుని అప్పుడాలు వడియాలు నంచుకుని తింటాను, బాగుంటుంది. సాయంకాలం ఏదైతే అది బాగుంటుంది. దీన్ని ఏది బయటికి పంపుతుంది, దీన్ని ఏది శుద్ధి చేస్తుంది? లివర్ కదా, ఆ లివర్ను మనమే పాడు చేసుకుంటుంది. దీన్ని పొద్దున్నే బయటికి పంపించి ఖాళీ చేసి మళ్ళీ నాకు రాని అనడానికి ఇంకోటి ఏంటి? కిడ్నీ. దాన్ని మనమే పాడు చేసుకుంటాం. మరి ఫస్ట్ రిపోర్ట్లు అలా లేవు, అంతే కదా. అందుకని వాళ్ళు ఏదో అనాలని కాదు, వాళ్ళు ఏమనొద్దు, ఏం చేయొద్దు, బయట చేయించుకోండి. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అక్కర్లేదు, ఈజీఆర్ఎఫ్ అని చెప్పేస్తే మీరు చేస్తారు. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఈజీఆర్ఎఫ్ ఏదైనా మీరు చెప్పేస్తే చేసి ఇచ్చేస్తారు. అదొకటి ఏంటి, కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉందో చూసుకొని ఇప్పుడు ఒంట్లో నీరు కనుక బయటికి పంపించేసి మార్గం ఆలోచిస్తే ఆవిడ సెటరేట్ అయిపోయినట్టే. ఫస్ట్ వెళ్ళండి, మరి ఇలా పైపు తీసుకుని రావాలి కదా మీరు. అది ఎక్కువ రోజులు ఉంటే ఇన్ఫెక్షన్ వస్తుంది. అది పెద్ద విశేషం ఏం కాదు, వస్తలేదు అందులోని. ఎప్పుడు ట్రైన్ చేశారు మీరు? అది బాక్స్ బ్యాగ్ ఎప్పుడు ట్రైన్ చేశారు? 5 days అవుతుంది. 5 days నుంచి అంతేనా ఉంటుంది మరి? మార్నింగ్ తీస్తారా? సరే, అక్కడికి వెళ్ళండి, ఏం చెప్తారు అనేసి వాళ్ళు ఏం చెప్తారో రండి, వెళ్ళండి. నేను ఉంటాను అప్ టు 4-4:30 దాకా ఉంటాను ఇంచుమించుగా. ఫోన్ చేయండి, అక్కడికి వెళ్ళి మామూలుగా చూపించండి వాళ్ళు ఏమి ఇస్తున్నారో. ఆ మెడిసిన్స్ పొలమని రాశారు కూడా అవన్నీ తీసుకోకండి. ఏదో నార్మల్గా ఏదో వాడాలో అది తీసుకోండి, కావాల్సింది. ఏదో తీసుకుని సరే వెళ్ళొస్తానండి చెప్పేసి.